దావీదు గారు పాపం చేసిన తర్వాత రాస్తున్న కీర్తన. భయంకరమైన పాపంలో పడిపోయాడు. ఒక భయంకరమైన పాపం. ఎందుకు ఈ పాపం చేశాడంటే మనందరూ తెలిసిందే, సంతోషం కోసం చేశాడు. ఆ పని చేయడం వల్ల ఆయన ఏమనుకున్నాడు? సంతోషం వస్తుంది అనుకున్నాడు. ఆనందం కోసం చేశాడు. ఈ ఆనందపడ్డానికి చేసిన పని ఏదైతే ఉందో ఆ పని ఇప్పుడు ఏం చేసింది తెలుసా? భయంకరమైన దుఃఖములోనికి దావీదు గారిని తీసుకెళ్ళిపోయింది. ఏడవడం మొదలుపెట్టాడు. ఇంకా చెప్పాలంటే ఒక తప్పు ఇంకొక తప్పుకు దారి తీస్తుంది అన్నట్టు వ్యభిచారం చేశాడు, తర్వాత నరహత్య చేశాడు. వ్యభిచారంతో ఏం లింక్ అయిపోయింది తెలుసా? హత్య లింక్ అయిపోయింది. పాపం మీద పాపం చేసేసాడు. తెలియకుండానే కూరుకుపోయాడు. నాట నుండి భయం మొదలైంది. ఏం భయం మొదలైందంటే ఇది ఎక్కడ బయటపడిపోతుందన్న భయం మొదలైంది. బయటపడితే 10 మంది ఏమంటారన్న భయం మొదలైంది. కానీ ఒకరోజు బయటపడకుండా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ పాపం గర్భము ధరించి బయటకు వచ్చేసింది. పాపం బయటపడకుండా ఉండదో. నువ్వెంత జాగ్రత్తగా చేసినా, నువ్వెన్ని జాగ్రత్తలు తీసుకుని చేసినా, నువ్వెంత శ్రద్ధగా చేసినా, నువ్వెంత బుర్ర ఉపయోగించేసినా నువ్వు చేసిన పాపం ఖచ్చితంగా బయటకు రావడం మాత్రం ఖాయం. అది బయటపడుతుంది. ఎందుకంటే అది గర్భము లాంటిది. పైకి పొడుచుకు వస్తుంది, అందరికీ కనబడేటట్టుగా వస్తుంది. పైగా కనబడమే కాదు, అది ఒక రోజు ప్రసవించి బయటకు వచ్చిన బిడ్డ ఎలాగైతే రోజు రోజుకి పెరుగుతుంటాడే, కడుపును పడ్డ బిడ్డ బయటకు వచ్చిన తర్వాత ఎలాగైతే పెరుగుతాడు అలా పెరుగుతుంది పాపం. అందుకంటాడు దురాశ గర్భము ధరించి పాపమును కంటే. ఆ పాపం ఎప్పటి వరకు పెరుగుతుంది తెలుసా? ఎప్పటి వరకు పెరుగుతుంది ఈ పాపం అంటే నిన్ను మింగేసేదాకా పెరుగుతుంది. ఇక చెప్పాలంటే మనమే కష్టపడి దురాశతో గర్భం ధరించి పామును కన్నాం. మన గర్భాన పాపం పాము లాంటిదైతే, ఆ పాము అన్నకొండ లాంటిదైతే అది పెరుగుతూ మొదలవుతుంది. ఎలా పెరుగుతుందంటే ఒక రోజు అది నిన్ను మింగేస్తుంది. చూసావా? నిన్ను మింగేంత వరకు నీ కళ్ళ ముందు పెరుగుద్ది. అది ఎప్పుడు చచ్చిపోద్ది అనుకుంటున్నారు? నువ్వు చస్తావు, నిన్ను ఇప్పుడైతే చంపుతుందో అప్పుడు ఆగిపోద్దండి. అప్పటి వరకు ఆ పాపం ఆగదు, అలా పెరుగుతూనే ఉంటుంది. దావీదు గారి పాపం కూడా అలా పెరిగిపోయి బయటపడిపోయింది. బయటపడిన తర్వాత ఆయన మిగిలింది ఏంటంటే ఏడుపు. ఇప్పుడు నన్ను కాపాడాలి. దేని నుంచి కాపాడాలి? మీరు గమనించండి, గొలియాతు నుంచి కాపాడమని ఆయన ప్రార్థన చేయలా. ధైర్యంగా గొలియాతు మీదకి వెళ్ళాడు. శత్రు రాజులు వచ్చేస్తున్నారని ఏ రోజు భయపడి లొంగిపోలా. వాళ్ళ మీదకి ధైర్యంగా వెళ్ళాడు. ఎందుకంటే ఆయన ధైర్యం ఏంటంటే దేవుడు నాతో ఉంటాడు. కానీ ఆ రోజు పాపాన్ని చూసి మాత్రం భయపడడం ప్రారంభించాడు. భయపడుతూ ఆయన చేసిన ప్రార్థనే ఈ కీర్తన. ఆ కీర్తనలో ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. 12వ వచనం ఆయన రిక్వెస్ట్ చేస్తున్నాడు, దేవా సంతోషం లేదు దేవా. ప్రార్థన చూడండి. పాపం ఎందుకు చేసావు? సంతోషం కోసం. పాపం దేనికోసం చేసావు? సంతోషం కోసం. బత్షెబా దగ్గరికి ఎందుకు వెళ్ళావు? ఎందుకు నువ్వు రప్పించుకున్నావు అంటే ఆనందం కోసం, శరీరానందం కోసం, శరీర సుఖం కోసం. ఎంతసేపు? కొన్ని సెకండ్ల పాటు, కొన్ని నిమిషాల పాటు ఆనందపడ్డాడు. ఇప్పుడు అంటున్నాడు ఆనందం లేదు ప్రభువా, ఆనందం లేదు ప్రభు. మరి ఏముంది? మీరు అందుకే బయట లోకంలో మనం ఆనందం కోసం చేసే ప్రతి ఆనందం భయంతో చేసే ఆనందాలు, భయానందాలు అవి. ఒక పక్క ఆనందం ఉంటుంది, ఇంకో పక్క భయం ఉంటుంది. ఈ ఆనందము భయము కలిసి ఉంటాయి. ఇక్కడ భయంలో ఆనందం ఏంటండి? భయంలో ఆనందం ఏంటి? భయపడుతూ ఆనందాన్ని వెతుక్కోవడం ఏంటి? భయపడుతూ. భయములో ఆనందం ఉంటుందా అంటే ఉండదు. ఇక్కడ దావీదు గారు అన్నారు, ఇదిగో నేను ఆనందం వెతుక్కున్నాను, కానీ ఆనందం నాకేం తెచ్చింది తెలుసా? భయాన్ని తీసుకొచ్చింది, మరణాన్ని తీసుకొచ్చింది. ఈరోజు నేను భయంతో ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాను. ఇప్పుడు నాకు సంతోషం కావాలి, నాకు సుఖం లేదు, నాకు సంతోషం లేదని మాట్లాడుతాను. నైరక్షణ ఆనందము. ఒకప్పుడు నేను చాలా బాగున్నాను ప్రభువా,
నీ రక్షణలో ఉన్నప్పుడు, నీ రక్షణతో ఉన్నప్పుడు నేను చాలా బాగున్నాను. ఆ రక్షణ ఆనందం నాకు మరలా, అంటే ఆల్రెడీ నేను పోగొట్టేసుకున్నాను. నువ్వు ఇచ్చిన రక్షణ ఆనందం నేను పోగొట్టుకున్నాను కాబట్టి మరలా ఆయన అంటున్నాడు, నీ రక్షణ ఆనందము నాకు మరలా కొట్టించు అన్నాడు. చూడు, లోపల ఏదో తినేస్తుంది ప్రభు నన్ను. లోపల అన్నీ ఉన్నా, లోపల మాత్రం సంతోషం లేదు. నా చుట్టూ అన్నీ ఉన్నాయి, నా చుట్టూ అన్నీ ఉన్నాయి. నేను చక్కటి పాట పాడగలను, నేను చక్కగా నాట్యం చేయగలను. నా చుట్టూ పరిపాలన చేసే బోల్డ్ అంతమంది ఉన్నారు. శూరులు ఉన్నారు, వీరులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, ఆలోచనకర్తలు ఉన్నారు, సిరి సంపదలు ఉన్నాయి, ఐశ్వర్యం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఏం లేదంటే నా లోపల ఆనందం లేదు. పైకి విలువైన వస్త్రాలు ఉన్నాయి, నెత్తి మీద కిరీటం ఉంది, కానీ లోపల ఆనందం లేదు. ఈ బట్టలు నన్ను సంతోషపరచట్లా, నా నెత్తి మీద ఉన్న కిరీటం సంతోషపరచడం, నా చేతిలో ఉన్న రాజదండము సంతోషపరచట్లా, నా రాజ్యము, నా సంపద ఏది నన్ను సంతోషపరచట్లేదు. లోపల ఒకటి తినేస్తుంది, అదేంటంటే పాపం. ఇప్పుడు ఈ పాపం నుంచి విడుదల కల్పించి నాకు మరలా రక్షణ అనే ఆనందాన్ని పుట్టించు.